సిద్దిపేటకు చెందిన జర్నలిస్ట్ రాజు జాతీయ స్థాయిలో నిర్వహించిన 100 కిలోమీటర్ల అల్ట్రా రన్ పూర్తి చేయడం అద్భుతమని సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కల్వకుంట్ల రంగాచారి అన్నారు. ఇది ఒక రాజు విజయం కాదని సిద్దిపేట జర్నలిస్టుల విజయం అన్నారు. జర్నలిస్టు రాజు 100 కిలోమీటర్ల అల్ట్రా రన్ పూర్తి చేసి మెడల్ సాధించిన సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రంగాచారి మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి కష్టపడుతున్న రాజు శ్రమకు ఫలితం దక్కిందన్నారు. 100 కిలోమీటర్లు రన్ 14 గంటల టార్గెట్ సమయంలో రీచ్ అయిన రాజు భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జర్నలిస్టు రాజు మాట్లాడుతూ తాను 100 కిలోమీటర్ల అల్ట్రా రన్ పూర్తి చేయడానికి 13 గంటల 55 నిమిషాలు పట్టిందన్నారు. ఈవెంట్లో దేశవ్యాప్తంగా 150 మంది పాల్గొన్నారని, తెలంగాణ నుండి 10 మంది పాల్గొనగా 4 మాత్రమే సమయంలోపు 100 కిలోమీటర్లు రీచ్ అయ్యామన్నారు. ఎంతో శ్రమకు ఓర్చి తాను సాధించిన విజయంలో మీ అందరి సహకారం మరువలేనిదన్నారు. యువత చెడు దారుల్లోకి వెళ్లకుండా రోజు వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట జర్నలిస్టులు పాల్గొన్నారు. అల్ట్రా రన్లో తెలంగాణ నుంచి 10 మంది పాల్గొనడం జరిగింది. అందరం కూడా సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి అల్ట్రా రన్ పూర్తి చేయడం అంటే అది కఠోర శ్రమ. గత 5 సంవత్సరాలుగా పడుతున్న శ్రమకు ఈరోజు దక్కిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు నా తోటి మీడియా మిత్రులంతా కూడా నాకు సన్మానించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా ఈరోజు యువత అంతా కూడా చెడు వ్యసనాల వైపు దారి తీస్తారు కాబట్టి తల్లిదండ్రులు యువత అంతా కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మన సిద్దిపేటలో అనేక రకాల వ్యాయామం వైపు, రకరకాల క్రీడాంశాల వైపు ముందుకు సాగాలి. అదేవిధంగా మేము ఇటు జర్నలిస్టు పక్షాన, తర్వాత రన్నింగ్ కమ్యూనిటీ పక్షాన కూడా అందరికీ సహాయ సహకారం అందించడానికి ముందుగా ఉన్నాము. అయితే ఈరోజు ఈ డ్రగ్స్ ప్రతి గల్లీకి వ్యాపించిన నేపథ్యంలో 100 కిలోమీటర్ల పరుగులో ఆయన సుమారు 14 గంటలలోగానే ఆ రన్ని పూర్తి చేసి ఒక గొప్ప ఫీట్ని సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. గత ఒక 5-6 సంవత్సరాలుగా ఆయన పడ్డ శ్రమ ఏదైతే ఉందో, శారీరకంగా మానసికంగా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషికి ప్రతిఫలంగా ఆయన సాధించిన గొప్ప విజయంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక్క రాజు విజయం కాదు, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన జర్నలిస్టు మిత్రులందరి విజయంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప ఫీట్ని సాధించినటువంటి రాజు సిద్దిపేట జిల్లా జర్నలిస్టులందరికీ కూడా గౌరవం తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చినటువంటి గౌరవాన్ని ఖచ్చితంగా మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఆయనకు భవిష్యత్తులో కూడా సిద్దిపేట జిల్లా జర్నలిస్టుల వైపు నుంచి కానీ, రాష్ట్ర జర్నలిస్టుల వైపు నుంచి కానీ చాటి చెప్పే విధంగా ఒకవైపు జర్నలిస్టుగా వృత్తి నిబంధనలుగా పనిచేస్తూనే ప్రవృత్తిగా పరుగును తన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకొని కఠోర పరిశ్రమతో ఇలాంటి అల్ట్రా రన్ను పూర్తి చేసిన రాజును సిద్దిపేట ప్రెస్ క్లబ్ పక్షాన అభినందిస్తూ ఇలాంటి ఇంకా ఎన్నో రన్నులు విజయవంతంగా పూర్తి చేయాలని